తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు న్యాయం జరగాలంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని, అందువల్ల వైసీపీకి ఎవరూ ఓటు వేయొద్దంటూ కూడా తీర్మానించారు వైఎస్ సునీత. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కోసం అవసరమైతే తాను రోడ్డు మీద పోరాటం చేయడానికైనా సిద్ధపడతానంటూ కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, తన తండ్రి హత్య కేసుకి న్యాయం జరగాలి అంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయొద్దంటూ కూడా తీర్మానించారు వైఎస్ సునీత గారు. ఈ కేసు విషయంలో అవసరమైతే రోడ్డుకెక్కి నేను పోరాటం చేయడానికైనా సరే సిద్ధం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏంటి సార్ ఈ కేసులో ఏం జరగబోతోంది? ఇది ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఇది డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి గారి వ్యక్తిగత ఘోష కాదండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి ఘోష. అది ఆమె నోట వెంట వినపడింది, అది ఢిల్లీలో వినపడింది. ప్రతి వ్యక్తి పడుతున్న వేదనే ఆమె కూడా పడుతుంది. అంటే ప్రజలు ఒక్కళ్ళే వైఎస్ఆర్సీపీ పాలనలో వేదన పడుతున్నారని ఇప్పుడు వరకు అనుకున్నారు. సొంత కుటుంబ సభ్యులు అంతకంటే కూడా వేదన పడుతున్నారనేది ఇవాళ వైఎస్ సునీతారెడ్డి గారి నోట వెంట వచ్చిన వ్యాఖ్యలు. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చేసారు. ఇలాంటి నియంత్రణని మనం ఎప్పుడు చూడలేదు. అసలు ఇండియాలోనే ఇలాంటి ముఖ్యమంత్రి పరిపాలన ఎక్కడ సాగలేదు. మనం ఈ ముఖ్యమంత్రిని గతంలో 2019లో ఆయన చెప్పిన మాటలు నమ్మి చంద్రబాబు గారిని హంతకుడిగా అనుమానించి ఈయనకి అన్యాయం జరిగింది వివేకానందరెడ్డి గారి హత్య ద్వారా సొంత చిన్నాన్న కోల్పోయాడని ఒక సానుభూతితో మనం ఓటేసి మనం ఘోరంగా మోసపోయాము. చంపింది ఆయన కాదు, లోకేష్ కాదు, ఆదినారాయణ రెడ్డి కాదు, తర్వాత బీటెక్ రవి కాదు, వాళ్ళ కుటుంబంలోనే చంపారు. ఇవాళ సునీత గారు కూడా చెబుతుంది అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరే ప్రధానమైన పాత్రధారులు అనేది తెలుస్తుంది. అతను అప్రూవర్గా మారిన వ్యక్తి దస్తగిరి కూడా అదే చెబుతున్నాడు. నన్ను ప్రోత్బలం చేసింది, నాకు డబ్బులు ఇచ్చింది, నన్ను చేయమని పురమాయించింది వాళ్ళు. ఇంకా కూడా నేను కొన్ని విషయాలు వచ్చి చెప్తాను మొత్తం అని కూడా చెప్తున్నాడు. తనని చంపుతామని బెదిరిస్తున్నా కూడా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది 20 కోట్లు బెదిరించేందుకు ప్రయత్నం చేశారు. అలాగే నా సాక్ష్యాన్ని ప్రభావితం చేసేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మారిస్తే 20 కోట్లు ఇస్తా అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అది ఆయన చెప్పాడు. అసలు ఇవాళ సునీతారెడ్డి గారు చెప్తున్న విషయాలు వింటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఇటు తీసుకెళ్తారు అనేది మా బొట్టాళ్ళకు కూడా చాలా ఆవేదన కలిగిస్తుందండి. ఎందుకంటే నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్న అనేక మంది ముఖ్యమంత్రులు చూసాము. ప్రజలని ఈ విధంగా వేధించి వెంటాడి మానసికంగా కాకుండా భౌతికంగా చంపి కూడా, అంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలయ్యి ఎంతమందినండి. ఆఖరికి ఒక కోడికత్తి సీన్కి బెయిల్ ఇస్తే దానికి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారండి. 5 ఏళ్ల తర్వాత అతనికి ఆ బెయిల్ వస్తే మర్డర్ చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఏసీల్లో ఉండి కారులో తిరుగుతా ఇంత అధికారం ఆమె చెబుతుంది కదా, వాళ్ళని ఏమి అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడని. ఇన్నాళ్ళ ట్రాక చెప్పుకోవాలంటే కూడా మీడియా కూడా చెప్తే కూడా ప్రజలకి అంత ఇది కలగటల్లా. ఎందుకంటే ప్రజలు 2019లో ఆయన చేసిన విన్యాసాలు చూసి నిజంగా చిన్న తండ్రిని కోల్పోయి ఇంత వేదనలో ఉన్నాడని వాళ్ళు నమ్మారు. అవన్నీ లైవ్గా ఉన్నాయి. వాళ్ళకి కూడా టీవీల ఛానల్స్లో ప్లే చేసి చూసుకోవచ్చు. కానీ అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. తర్వాత నా చెల్లెళ్ళందరినీ నేను కాపాడుతాను అన్నప్పుడు నేను నీ చెల్లెల్ని కాదా, నన్ను ఎందుకు కాపాడవు? ఈయన ఎవరు వివేకానందరెడ్డి గారు ఆ రోజు రాత్రి 11:30 వరకు కూడా అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేశాడని చెప్పి పోస్ట్ మార్టం రూమ్ దగ్గర ఈమెతో చెప్పాడంట. కానీ అదే వ్యక్తి హత్య చేశాడంటే ఎవడన్నా నమ్ముతాడండి?
చూడండి అతని కోసం 2017లో కూడా నా తండ్రిని ఓడించింది ప్రజలు కాదు, నా సొంత కుటుంబంలో వీళ్ళే ఓడించారు, దాంతో ఆయన అసలు రాజకీయాలకి దూరంగా ఉంటాడని అనుకున్నారు. కానీ దాన్ని ఆయన అవమానంగా తీసుకోలేదు, పట్టుదలగా తీసుకుని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో దిగేటప్పటికి వీళ్ళకి ఎక్కడ అడ్డం వస్తాడు అని ఆ తర్వాత హత్య కూడా చేశారు. ఫస్ట్ ఓటమితోనే ఆయన్ని రాజకీయంగా హత్య చేయాలని చూశారు. ఆయన అది పట్టించుకోలే, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మళ్ళీ ఇంకా సురుగ్గా రాజకీయాల్లోకి వస్తే వీళ్ళకి జరిగే నష్టం ఏంటంటే ఆయన కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు, ఆయన వారసులు మాత్రమే రాజకీయంలో ప్రొజెక్ట్ అవ్వాలి. ఈ కుటుంబం త్యాగం చేసింది, ఈ కుటుంబం కష్టపడింది, దీని ఫలితాలు భాస్కర్ రెడ్డో లేకపోతే అవినాష్ రెడ్డో ఇంకొకళ్ళు అనుభవించడానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ వీళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులే కొంతమంది అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి రక్త సంబంధికులు ఉన్నారు. వాళ్ళు ఆ కుటుంబాన్ని తీసుకురావటం కోసం ఇవాళ ఈయన్ని బలిపశువుని చేశారనేది ఆమె చెబుతున్నమాట. ఇప్పుడు భారతిరెడ్డి గారి పాత్ర కూడా ఇందులో చాలా కీలకంగా ఉందని చెప్తుంది. తర్వాత ఇంకోటి అడుగుతుంది, ప్రజలు అసలు వీళ్ళ నిజ స్వరూపాలు అర్థం చేసుకుని ఇవాళకైనా మనం అందరం కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాన్ని ఓడించకపోతే ఏ విధమైన పరిణామాలు జరుగుతాయో, తర్వాత ఈ కేసు విషయంలో ఎందుకు అడ్డం పడుతున్నారు, ఎందుకు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళిపోతుంది, సిబిఐని కూడా ప్రభావితం చేస్తున్నారు, సిబిఐని బెదిరిస్తున్నారు, సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి వికృత చేష్ట, ప్రతి నియంతృత్వ చర్య, ఆయన స్వభావం అంతా కూడా ఇవాళ ఒక ఎక్స్రే లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టిందండి. పెట్టిన ఎవరు? వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు, ఈయనకి చెల్లెలు డాక్టర్ సునీత్ గారు. ఆమెకి రాజకీయంగా ఏ విధమైనటువంటి కోరికలు లేని మనిషి. కానీ ఇలాంటి నియంతృత్వంతో రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకెళ్లారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి అడుగుతుంటే ఆమె చెప్పలేని పరిస్థితి. ఆమె అనుకున్నానని చెప్పింది, నా తల్లి నా జగన్మోహన్ రెడ్డి కేసులు వేస్తే దీని మీద సిబిఐ మీద విచారించమని కోర్టులో కేసు వేస్తే, ఇది ఎన్నికల ముందు నేనేదో న్యాయం కోసం నిలబడతాడనుకున్నాను, గెలవంగానే తను కేసును ఉపసంహరించుకున్నాడు, సిబిఐ అక్కర్లేదన్నాడు, కేసుని ఎక్కడా ముందుకు వెళ్లకుండా అడ్డం పడుతున్నాడు అనే మాటలో చెప్తుంటే అసలు ఒళ్ళు జలదరిస్తుంది. ఇప్పుడు రాక ఏదైనా శంకులో పోస్తే కానీ తీర్థం అవదంటారు కదండి. ఇవాళ ఎవరి నోటెమ్మటి వచ్చిన ఈ వ్యాఖ్యలు, నిన్న ఆమె కాన్స్టిట్యూషన్ క్లబ్కి వెళ్ళినప్పుడే మొత్తం నేషన్ అంతా కూడా ఎదురు చూస్తుంది, జాతి ఏ విధమైనటువంటి ఇది ఏం చెబుతుందని. ఏం చెప్పడానికి ఏం లేదు. ఆమె గతంలో కూడా ఇంచుమించుగా ఇదే భావం చెప్పినప్పటికీ ఇప్పుడు పేర్లతో కూడా స్పష్టంగా చెబుతుంది. తర్వాత నేను రోడ్డు మీద వచ్చి పోరాటం కూడా చేస్తాను, నాకు మీడియా సహకారం కావాలని అడుగుతుంది. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలో ఏమీ కూడా చేయలేకపోయింది. ఇవాళ కాన్స్టిట్యూషన్ క్లబ్కి వెళ్ళి మాట్లాడిందంటే ఆమె జాతి దృష్టిని వివేకానంద రెడ్డి గారి హత్యా కేసు మీదకి మళ్ళించడానికి, అలాగే మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల యొక్క దృష్టిని ఈ కేసు మీదకి మళ్ళించి, ఈ కేసులో నిజమైన అంతకులు పరిపాలకులుగా ఉన్నారు, ఇలాంటి పరిపాలకుల్ని కనుక మళ్ళీ మీరు కనుక కొనసాగిస్తే వచ్చే 5 సంవత్సరాలు కాదు ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన వాతావరణం ఉంటుందనేది ఆమె హెచ్చరించినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. అవసరమైతే నాకు ప్రజల తీర్పు కోరతాను అందంటే ఆమె ఎన్నికల్లో కూడా రేపు పులివెందుల్లో కానీ కడప నుంచి కూడా పోటీ చేస్తా. ఆమె మనసుకు వ్యతిరేకమైనా సరే ప్రజల యొక్క తీర్పు వివేకానంద రెడ్డి గారి హత్య మీద న్యాయం జరగాలి, అంతకులు శిక్ష పడాలి అని ఒక ప్రజాభిప్రాయాన్ని చూపించడం కోసమైనా ఇవాళ ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధపడింది అనేది ఆమె మన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఈమెతో ఉన్న కొంతమంది స్నేహితులు నాకు అమెరికాలో ఉన్నారండి. ఆమె అమెరికా వెళ్ళినప్పుడు కూడా అక్కడ మిత్రులు అడుగుతున్నప్పుడు చాలా బాధపడుతున్నట్టు, ఆవేదన పడుతున్నట్టు నాకు సమాచారం ఉంది. ఎందుకంటే అక్కడ ఈమెకి చాలా మంది ఆత్మీయులు ఉన్నారు. అందుకని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈయన భర్త కూడా అమెరికాలో ఉండొచ్చారు. కాబట్టి ఆమె ఎప్పుడు కూడా అహరహం కూడా తండ్రి మరణం ఇలాంటి దుస్థితిలో, అంటే ఎంత దారుణంగా హత్య చేశారు, ఇంకా పైగా ఈవిని చంపుతామని బెదిరింపులు కాల్సి వచ్చేటప్పటికి తట్టుకోలేని పరిస్థితిగా ఉంది. అంటే న్యాయం అనేది ఆంధ్రప్రదేశ్లో లేదా, ప్రజలకి అంతకులు కనపట్టలేదా, వాళ్ళకి ఇంకా ఓట్లు వేస్తారా మీరు? ఇవాళ కూడా 2019లో వేశారు, అది మోసపూరితంగా ఇంకా మోసపోతారా అనేది ఇవాళ ఎన్నికల ముందు ఆమె కళ్ళు తెరిపిస్తుంది అందరికీ. ఒకవేళ కనుక ఎవరన్నా తెరుచుకోలేకపోతే ఇక అది ఆ రాష్ట్ర దుస్థితి అనుకోవాలి. లేకపోతే ఒక రకంగా ఏం చెప్పాలంటే మనం ఒక రకంగా వాళ్ళ దురదృష్టం, రాష్ట్ర దురదృష్టం అనుకోవాలి.
ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ మేల్కొల్పు, ఇది ఒక మేల్కొల్పుగా నేను భావిస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈ పార్టీలన్నీ చెప్పడం వేరండి. సొంత కుటుంబంలో బాబాయిని చంపి ఆ నిందను కూడా ఇతరుల మీద వేసి తను రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించాడంటే ఆ వ్యక్తి ఎవరి మరణాన్నైనా ఆయన ఎందుకు గుండెకి తీసుకుంటాడండి, ఆయన ఆత్మకి తీసుకుంటాడు. సస్తారు పుడతారో సస్తారు జనం. సొంత బాబాయిని ఆయన ఖర్చు చేసేసాడు రాజకీయం కోసం, తన స్వప్రయోజనం కోసం. డాక్టర్ సుధాకర్ను XYZని ఎంతమందినైనా చేయగలడు. ఇప్పుడు ఆయన్ని డ్రైవర్ని డోర్ డెలివరీ చేయించిన అనంతబాబుని రక్షించడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో సొంత బాబాయిని చంపినాడు కూడా అంతకన్నా ఎక్కువ రక్షిస్తున్నాడు. రెక్కల కింద కోడి గనక పొదిగి బిడ్డల్ని, కోడి పిల్లల్ని కాపాడుతూ చూసారు, ఆ విధంగా అంతకులను కాపాడుతున్నాడు ఈయన. అది ఎటువంటి వ్యక్తో మనం అర్థం చేసుకోవాలి. ఓకే.